సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని అల్లీపూర్ కృష్ణవేణి స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలకు సరైన విద్యను బోధించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస వసతులు లేవని అన్నారు. భారీగా ఫీజులు తీసుకుంటూ కనీస విద్యను బోధించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రావాలి ఇక్కడ మేము మాట్లాడతాం, మీతో ఇట్లా మాట్లాడతాం. స్కూలు అల్లీపూర్ బ్రాంచ్ వాళ్ళ పేరెంట్ ఉన్నాను నేను. గత కొన్ని సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం వీళ్ళ యాజమాన్యము ఏ విధంగా ఉందంటే డబ్బులకు ముందు వస్తున్నారు తప్ప కానీ డబ్బులకే ఒక గంట లేట్ అయినా కూడా ఆ డబ్బులు కావాలని చెప్పేసి అంత టార్చర్ చేస్తారు తప్ప కానీ విద్య పైన కూడా స్టడీ పైన ఏం లేదు. ఇంకోటి సెకండరీ వచ్చేసి ఏ టీచర్ ఎంత క్వాలిఫైయర్ 10 చదివిరా 10th ఇంటరా డిగ్రా ఏం చదివిరా అని తెలియదు. ఇంతవరకు మాత్రం ఏం లేదు. వాళ్ళు అసలు ప్రిన్సిపల్ కూడా లక్ష్మీ మేడం అంటే కూడా ఇంటర్ ఫెయిల్ అని చెప్పి చెప్తున్నారు. అదే టీచర్ ఉన్న ఈ ఫ్యాకల్టీ ఏవైతున్నారో వాళ్ళ ఇండ్ల దగ్గర అడుగుతుంటే ఎవరో 2-3 తప్ప మిగతా వాళ్ళు లేదంటే వాళ్ళు ఇంటర్ ఫెయిల్ ఉన్నారు 10th ఫెయిల్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి మరి నాణ్యత లేని విద్యా వ్యవస్థ పైన కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంఈఓ తను ఏంటంటే సార్ ఈ విధంగా ఉన్నది చెక్ చేయండి అని చెప్పేసి అంటే ఏమయ్యా అని ఒక బామర్ది లెక్క మాట్లాడుతున్నాడు. ఒక బాధ్యత రకంగా ఉన్న ఆఫీసర్ కూడా ఈ విధంగా మాట్లాడము మరి ఈ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకు మరి తలోకి మరి వాళ్లకు మరి ఏ విధంగా ఏం వాడడంలో కూడా ఎంఈఓలను డిఓలను అర్థం కాదు. మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము మా చదువు ఏమో అడుగుతాం. గైడ్లు తీసుకొచ్చేసి ఆ 10th వాళ్ళతో చదివి విద్య చేపిస్తుంటే ఏ వరకు నాణ్యత వాళ్ళ జీవితం ఉంటుంది? మేము ఎందుకు డబ్బులు కట్టాలి? అసలు కృష్ణవేణి స్కూల్లో ఇక్కడ బాబుని అడ్మిషన్ చేసినాం కానీ పిల్లలకు ఏ మాత్రం కూడా చదువు విషయంలో మంచిగా చదివిపిస్తలేదు. రీడింగ్ లేదు, ఏం లేదు. ఎగ్జామ్స్ వస్తే మాత్రం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టిస్తారు. అవి క్వశ్చన్ ఆన్సర్స్ రాయమంటే వాళ్ళకి ఎట్లా రాస్తారు? క్వశ్చన్స్ ఆన్సర్స్ చదవడమే రాదు, వాళ్ళు క్వశ్చన్స్ ఎట్లా రాస్తారు? కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ లేరు, వైస్ ప్రిన్సిపల్, టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఏం వాళ్ళకి బీఈడి లేదు, ఏం లేదు. వాళ్ళు ఏ మాత్రం మంచి చెప్పడం లేదు. టీచర్లు కూడా మంచిగా లేరు ఇక్కడ. టీచర్లు మాకు కావాలని మేము యజమానిని కోరుతున్నాము.